ఒక ఎలక్ట్రికల్ డివైజెస్ గురించి మనం స్టడీ చేయడం స్టార్ట్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ షంట్, అమ్మీటర్, వోల్ట్మీటర్. సో మనం ఇంతకుముందు పొటెన్షియోమీటర్, వీట్స్టోన్ బ్రిడ్జ్, మీటర్ బ్రిడ్జ్ చదివిన తర్వాత షంట్, వోల్ట్మీటర్, అమ్మీటర్ చదివితే ఎలక్ట్రికల్ డివైజెస్ కంప్లీట్ అవుతాయి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ షంట్ అంటే ఏంటి? ఏ స్మాల్ ప్యారలల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ అక్రాస్ గాలోనోమీటర్. అంటే గాలోనోమీటర్ చాలా సెన్సిటివ్ డివైస్. దాంట్లో లార్జ్ కరెంట్ వెళ్తే అది బర్న్ అయిపోతుంది. కాబట్టి దాంట్లోంచి లార్జ్ కరెంట్ వెళ్ళకుండా ఉండడం కోసం, మనం ప్రొటెక్ట్ చేయడం కోసం షంట్ని యూజ్ చేస్తాం. అంటే షంట్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఏ స్మాల్ ప్యారలల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ అక్రాస్ గాలోనోమీటర్. ఒక గాలోనోమీటర్కి స్మాల్ ప్యారలల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే దాన్ని షంట్ అని అంటాం. అంటే ఏం లేదు, స్మాల్ ప్యారలల్ రెసిస్టెన్స్ని గాలోనోమీటర్ కనెక్ట్ చేస్తే దాన్ని షంట్ అని అంటాం. సో షంట్కి ఫాలో అవ్వాల్సిన ఫార్ములా I = Ig + Is. ఓకేనా? సో ఇప్పుడు షంట్ స్మాల్ రెసిస్టెన్స్ కాబట్టి దీంట్లోంచి ఎక్కువ కరెంట్ వెళ్ళిపోతుంది అనమాట. తక్కువ కరెంట్ మాత్రం గాలోనోమీటర్లోంచి వెళ్తుంది. ఆ రకంగా దీన్ని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. సో I అనే కరెంట్ వస్తునేటప్పుడు దీంట్లోంచి షంట్లోంచి IS వెళ్తుంది, గాలోనోమీటర్లోంచి Ig వెళ్తుంది అనుకోండి. ఫ్రమ్ కిర్చాఫ్ జంక్షన్లో I = Ig + Is. దీని రెసిస్టెన్స్ G అయితే, దీంట్లో కరెంట్ Ig అయితే, ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ GIG. దీని రెసిస్టెన్స్ S అయితే, దీంట్లో వెళ్ళే కరెంట్ IS అయితే, ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ SIS. ప్యారలల్లో పొటెన్షియల్ డ్రాప్ సేమ్ కాబట్టి GIG = SIS. ఓకేనా? సో IS అంటే I - Ij అని రాసుకున్నాం అనుకోండి. అప్పుడు దీన్ని ఎలాగ రాసుకోవచ్చు అంటే GIG = IS - SIG. ఓకేనా? సో కాబట్టి అది ఇటువైపు వచ్చింది అనుకోండి, GIG + SIG = IS. సో IG = G + S = S × I. సో IG అంటే కరెంట్ త్రూ గాలోనోమీటర్ S/G + S × I. ఓకేనా? సో ఆ రకంగా గాలోనోమీటర్లోంచి ఎంత కరెంట్ వెళ్ళాలి అని డిసైడ్ చేసేది ఇక్కడ షంట్ అనమాట. ఎంత తక్కువ షంట్ మనం ఇస్తే, ఎంత తక్కువ ప్యారలల్ రెసిస్టెన్స్ ఇస్తే గాలోనోమీటర్లో అంత తక్కువ కరెంట్ వెళ్తుంది. ఇది తగ్గిపోతున్న కొద్దీ, అంటే ఇది 0.1 ఉందనుకో, ఇది 0.1 అలా అనమాట. సో దీంట్లో కరెంట్ తక్కువ వెళ్ళాలి అంటే ఇది తక్కువ రెసిస్టెన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే కరెంట్ త్రూ షంట్ కావాలనుకోండి, G + S × I. సో ఈ ఫార్ములా మీకు గుర్తుంటుందని అనుకోవచ్చా? కరెంట్ త్రూ గాలోనోమీటర్ షంట్ గాలోనోమీటర్ రెసిస్టెన్స్ + షంట్ రెసిస్టెన్స్ × టోటల్ కరెంట్. ఓకేనా? దీని మీద ప్రాబ్లం స్టడీ చేద్దాం. రైట్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ డివైస్ అమ్మీటర్. జనరల్గా మీకు తెలిసేంటి, అమ్మీటర్ అనేది కరెంట్ మెజర్ చేసే ఎలక్ట్రికల్ డివైస్, రైట్? సో దాన్ని కన్స్ట్రక్షన్ ఏంటి, దాంట్లో ఎలా ఉంటాయి, దాంట్లో ప్రిన్సిపల్ ఏంటి, ఒకసారి స్టడీ చేద్దాం. ఓకేనా? సో ఒకసారి ఇది చూడండి. అమ్మీటర్ ఏ డివైస్ మెజర్స్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ అమ్మీటర్. జనరల్గా ఇది అందరికీ తెలిసిందే. అమ్మీటర్ అంటే కరెంట్ మెజర్ చేసే డివైస్. When a small parallel resistance connected across the galvanometer. చూడండి, ఇక్కడ ఒక గాలోనోమీటర్ ఉంది, దానికి ఒక స్మాల్ ప్యారలల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే, when a small parallel resistance connected across galvanometer, it will be ammeter. మీరైతే ఒక మాట అంటారు, సార్ ఇది షంట్ కదా సార్ అని. రైట్, అది షంటే కాదని ఎవరన్నారు? షంట్. అయితే ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ చూద్దాం. When a small parallel resistance connected across the galvanometer, it will be ammeter. ఓకేనా? సో అయితే అమ్మీటర్ అన్నదాన్ని ఒకవేళ అమ్మీటర్ తయారైపోయిన తర్వాత దాన్ని సర్క్యూట్లో సిరీస్లో యూజ్ చేయాలి. 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అమ్మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ కరెంట్. టు కన్వర్ట్ గాలోనోమీటర్, ఈ స్మాల్ ప్యారలల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ అక్రాస్ ద గాలోనోమీటర్ అంటే షంట్ చేయడం అని అర్థం. సో ఇట్ విల్ బి అమ్మీటర్. ఓకేనా? సో అమ్మీటర్ కనెక్టెడ్ ఇన్ సర్క్యూట్ ఇన్ సిరీస్, రైట్. దీంట్లో మెకానిజం ఒకసారి స్టడీ చేద్దాం. ఒక గాలోనోమీటర్ ఉంది. అయితే సార్ అమ్మీటర్కి గాలోనోమీటర్ డిఫరెన్స్ ఏంటి అని మీరు అడుగుతారు. అమ్మీటర్ గాలోనోమీటర్ ఒకటే, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే గాలోనోమీటర్ కరెంట్ మెజర్ చేస్తుంది, అమ్మీటర్ కరెంట్ మెజర్ చేస్తుంది. కానీ గాలోనోమీటర్ సెన్సిటివ్ డివైస్. దాంట్లో కరెంట్ వెళ్ళేటప్పుడు
కొంచెం కరెంట్ని అలౌ చేస్తుంది. ఇంకా ఎక్కువ కరెంట్ వెళ్ళింది అనుకోండి, దాంట్లో స్పైరల్ వైర్స్ ఫ్యూజ్ అయిపోతాయి. అందుకని స్మాల్ కరెంట్ ఈజ్ అలౌడ్ త్రూ ద గాల్వనోమీటర్. కాబట్టి ఇది మెజర్ చేసే కరెంట్ చాలా లిమిటెడ్ వాల్యూ అనమాట. కానీ మనకి ఎక్కువ కరెంట్స్ రియల్ లైఫ్లో మెజర్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఆల్టర్నేటివ్ కావాలి. కాబట్టి ఈ గాల్వనోమీటర్ మనం మోడిఫై చేస్తున్నాం. గాల్వనోమీటర్ మెజర్ చేసేది కరెంటే, కానీ కొంచెం మోడిఫై చేయడం ద్వారా ఎక్కువ కరెంట్ని మెజర్ చేయగలుగుతుంది. ఆ మోడిఫికేషన్ కోసం మనం ఈ ప్యారలల్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తాం. దాన్ని షంట్ అని అంటాం, మనకు ఆల్రెడీ తెలిసిందే. సో అలాగనుకుంటే ఇప్పుడు ఐ అనే కరెంట్ దీంట్లోంచి వెళ్తుంది, అలాగే దీంట్లోంచి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే షంట్ అన్న స్మాల్ రెసిస్టెన్స్ కాబట్టి దీంట్లో ఎక్కువ కరెంట్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను ఐజీ అంటే కరెంట్, టోటల్ కరెంట్లోంచి గాల్వనోమీటర్లో వెళ్ళేది 1% కరెంట్ వెళ్ళేటట్టు మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఎవరిని అడ్జస్ట్ చేస్తాం? షంట్ని అడ్జస్ట్ చేస్తాం అనమాట. సో కరెంట్ త్రూ ద గాల్వనోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు షంట్ బై గాల్వనోమీటర్ ప్లస్ షంట్ ఇంటూ టోటల్ కరెంట్. సో ఈ షంట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ఇది ఎంత స్మాల్ వాల్యూ ఉంటే గాల్వనోమీటర్లో వెళ్ళే కరెంట్ అంత స్మాల్ వాల్యూ ఉంటుంది, అది అంత సేఫ్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు చెప్తున్నా చూడండి, మీకు ఎంత కంఫర్టబుల్గా అర్థమవుతుందంటే ఐ అనే కరెంట్ అని లార్జ్ కరెంట్, నువ్వు చాలా స్మాల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసావు, దాంట్లో మ్యాక్సిమం కరెంట్ అందులోంచి వెళ్ళిపోయింది, అప్ టు 99% అందులోంచి వెళ్ళిపోయింది, ఓన్లీ 1% ఇందులోంచి వెళ్ళింది. సేఫే కదా? ఎంత లార్జ్ కరెంట్ వచ్చినా అందులో 1% అంటే తక్కువే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే మనం షంట్ని సెలెక్ట్ చేసుకున్నాం, దీంట్లో 1% వెళ్ళినట్టుగా షంట్ని మనం తీసుకోవచ్చు. ఈ ఫార్ములా ప్రకారం కరెంట్ త్రూ గాల్వనోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా ప్రకారం ఎంత కరెంట్ గాల్వనోమీటర్లో వెళ్ళాలని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1%కి ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసాం. ఓకేనా? సో నువ్వు ఇనీషియల్గా టెస్టింగ్ కోసం 100 ఆంపియర్ కరెంట్ని పంపించావు, 100 ఆంపియర్ కరెంట్ని పంపించావు, 100 ఆంపియర్ కరెంట్ని పంపించావు, రైట్? అప్పుడు గాల్వనోమీటర్ మనం అడ్జస్ట్ చేసిన దాని ప్రకారం గాల్వనోమీటర్ ఎంత అవుతుంది? 1 ఆంపియర్. సో 1 ఆంప్ అంటే 100 ఆంపియర్ పంపినప్పుడు 1 ఆంపియర్ ఇందులో అలౌ చేసింది, రైట్? సో ఇనీషియల్ దీనికి ముందు మనం ఒక చిన్న మాట అనుకుందాం. గాల్వనోమీటర్, ఈ తీసుకున్న గాల్వనోమీటర్ 4 ఆంపియర్ కరెంట్ పంపితే ఫ్యూజ్ అయిపోద్ది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా ఒక అండర్స్టాండింగ్ కోసం. ఈ గాల్వనోమీటర్ కరెంట్ పంపినప్పుడు మ్యాక్సిమం 4 ఆంపియర్ కరెంట్ పంపగానే ఇది ఫ్యూజ్ అయిపోతుంది. అందుకని ఇది మెజర్ చేసే మ్యాక్సిమం కరెంట్ ఎంత అవుతుంది? 4 ఆంపియర్. దాన్ని ఇనీషియల్ ఫుల్ స్కేల్ రీడింగ్ అని అంటాం. అది మెజర్ చేయగలిగే మ్యాక్సిమం వాల్యూని ఫుల్ స్కేల్ రీడింగ్ అని అంటాం. ఇలాగ షంట్ని కనెక్ట్ చేసిన తరువాత ఇది ఎంత మెజర్ చేయగలదో చూద్దాం. ఓకేనా? మనం ఎలాగ షంట్ని అడ్జస్ట్ చేసాం? ఇందులో గాల్వనోమీటర్ 1% వెళ్ళినట్టు అడ్జస్ట్ చేసాం, రైట్? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని డిస్కస్ చేస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సరే, 1% అనుకున్నాం కదా, టోటల్ కరెంట్ 100 ఆంపియర్ పంపించాం. ఇప్పుడు గాల్వనోమీటర్లో వెళ్ళేది ఎంత అవుతుంది చెప్పండి? 1 ఆంపియర్, రైట్? యు అగ్రీడ్? సో ఇందులో 1 ఆంపియర్ రీడింగ్ చూపిస్తుంది, దాన్ని బట్టి ఇది 100 ఆంపియర్. ఇది 100 కాబట్టి ఇది 1 వచ్చింది, రైట్? తర్వాత 200 ఆంపియర్ పంపించి చూసాం, ఇందులో 2 ఆంపియర్ రీడింగ్ చూపించింది. ఇది 2 ఆంపియర్ రీడింగ్ ఎందుకు చూపించింది? ఇది 200 కాబట్టి 1% కదా. ఇప్పుడు ఆపేసాం, మనకి తెలియదు. ఒక అన్నోన్ కరెంట్ని పంపించాం, దీంట్లో రీడింగ్ చూసాం, 3 ఆంపియర్ అని ఉంది. అప్పుడు ఈ కరెంట్ ఎంత అయ్యి ఉంటుంది చెప్పండి? 300, అవునా కదా? ఆ రకంగా నువ్వు ఇక్కడ 3 ఆంపియరే మెజర్ చేసావు, కానీ దాన్ని బట్టి టోటల్ కరెంట్ ఎంత కరెంట్ నువ్వు ఎస్టిమేట్ చేయగలిగావు? 300 ఆంపియర్ని ఎస్టిమేట్ చేయగలిగావు. అలాగే ఇది మ్యాక్సిమం ఎంత కరెంట్ని ఎలా చేయగలదు? 4 ఆంపియర్. సపోజ్ ఒక ఎక్స్పెరిమెంట్లో మ్యాక్సిమం 4 ఆంపియర్ కరెంట్ రీడింగ్ చూపించింది. అప్పుడు మ్యాక్సిమం కరెంట్ ఎంతది? అంటే ఇది 4 ఆంపియర్ అయితే ఇది 1% కదా. ఈ టోటల్ కరెంట్ ఎంత? 400 ఆంపియర్. సో నువ్వు ఇందులో 4 ఆంపియరే మెజర్ చేస్తూ నువ్వు ఇక్కడ 400 ఆంపియర్ అనే టోటల్ కరెంట్ని ఇండైరెక్ట్గా నువ్వు క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నావు సర్క్యూట్లో. ఓకేనా? అలా 400 ఆంపియర్ వరకు నువ్వు మెజర్ చేయగలుగుతావు. ఓకేనా? సో ఇలాగ నువ్వు దీన్ని I2 అని పేరు పెడదాం. ఓకేనా? సో ఈ రకంగా నువ్వు మెజర్ చేయగలిగే మ్యాక్సిమం కరెంట్ని I2 అని అన్నావు. సో దీంట్లో మనం ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ మీకు తెలిసిందే ఏంటి? GIG ఈజ్ ఈక్వల్స్ టు
GIG ఈజ్ ఈక్వల్స్ టు SIS. కాబట్టి ఇక్కడ కనబడుతుంది కదా, I2 ఈజ్ ఈక్వల్స్ టు I ఈజ్ ఈక్వల్స్ టు GIG ఈజ్ ఈక్వల్స్ టు SI మైనస్ IG, I2 మైనస్ IG. ఓకేనా? సో కాబట్టి అటు నుంచి ఇటు షఫుల్ చేస్తే ఏమవుతుందంటే GIG ఈజ్ ఈక్వల్స్ టు SI2 మైనస్ SIG. రైట్. సో దీన్ని ఇటు తీసుకొస్తే GIG ప్లస్ ఈ +1 అటువైపు వెళ్తే -1 అవుతుంది. కాబట్టి మనం చూస్తే G/S ఈజ్ ఈక్వల్స్ టు G/S +1 అటువైపు వెళ్తే -1, I2/IG -1 అంటే S ఈజ్ ఈక్వల్స్ టు G/I2/IG -1. సో దీన్నే ఇంకోలా రాసుకోవచ్చు. ఎలాగా? S ఈజ్ ఈక్వల్స్ టు G/n-1 అని రాసుకోవచ్చు. వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు I2/IG లేదా I2/I1. కొందరు ఏం చేస్తారంటే ఈ IG ప్లేస్లో I1 అని రాసుకోవచ్చు. IG ప్లేస్లో మనం I1 అని కూడా రాసుకోవచ్చు. I1 అంటే ఏంటంటే ఇనీషియల్గా గాల్వనోమీటర్ మెజర్ చేయగలిగే మ్యాక్సిమం డిఫ్లెక్షన్, మ్యాక్సిమం రీడింగ్. I1 అంటే ఇనీషియల్గా అది మెజర్ చేయగలిగే మ్యాక్సిమం డిఫ్లెక్షన్. I2 అంటే షంట్ కనెక్ట్ చేసిన తర్వాత అది మెజర్ చేసే మ్యాక్సిమం డిఫ్లెక్షన్. సో ఇప్పుడు అది రాసుకున్నాం అనుకోండి క్లియర్గా. I1 అంటే ఏంటంటే ఇనీషియల్ మ్యాక్సిమం రీడింగ్, I2 న్యూ మ్యాక్సిమం రీడింగ్ దట్ కెన్ బి మెజర్డ్ విత్ అమ్మీటర్. అదనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అంతా బాగానే ఉంది. ఇది ఫార్ములా అనమాట, ఫైనల్ ఫార్ములా. S ఈజ్ ఈక్వల్స్ టు G/n-1 లేదా S ఈజ్ ఈక్వల్స్ టు G/I2/I1 -1. I1 అంటే ఇనీషియల్ ఫుల్ స్కేల్ రీడింగ్, I2 అంటే ఫైనల్ ఫుల్ స్కేల్ రీడింగ్. ఇక్కడైతే చిన్న ప్రాబ్లం ఉంది. అయితే అమ్మీటర్లో చిన్న ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఏంటో ఎర్రర్ అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ R ఉందనుకోండి. దీంట్లోంచి సెల్ E అనే సెల్కి కనెక్ట్ చేస్తే I1 అనే కరెంట్ వెళ్తుంది అనుకోండి. అమ్మీటర్ కనెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అంత కరెంట్ వెళ్ళదు. ఎందుకు చెప్పండి? ఇది కొంత స్మాల్ రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది కదా అమ్మీటర్. కాబట్టి ఇందులో వెళ్ళే కరెంటు I' అనుకోండి. దీన్ని ఇనీషియల్గా అంటే వితౌట్ అమ్మీటర్ I అయితే, విత్ అమ్మీటర్ స్మాల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయడం వల్ల, అంటే అమ్మీటర్ కూడా కొంత రెసిస్టెన్స్ ఉండడం వల్ల వెళ్ళే కరెంట్ I' అవుతుంది. అంటే అమ్మీటర్ రీడింగ్ I' అయితే. సో ఇప్పుడు ఎర్రర్ ఎంత అవుతుందంటే విత్ అమ్మీటర్ I', వితౌట్ అమ్మీటర్ I. ఇది ఒరిజినల్, ఇది పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్. అంటే ఇంత ఎర్రర్ చూపిస్తుంది. అది చూపించిన రీడింగ్ కంట ఒరిజినల్గా కొంచెం ఎక్కువ రీడింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్. రిలేటెడ్ టు అమ్మీటర్. దీంట్లో ఒక మిల్లీ అమ్మీటర్ అని మెన్షన్ చేస్తున్నాడు. ఏ మిల్లీ అమ్మీటర్ రేంజ్ 10 మిల్లీ యాంపియర్ అంటే ఒక కరెంట్ రీడింగ్ ఇస్తున్నాడు. గివ్స్ ఏ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటే అది మ్యాక్సిమం మెజర్ చేసే కరెంట్ 10 మిల్లీ యాంపియర్. when it is shunted 0.1 ohm parallel to the galvanometer, parallel resistance. And when it is shunted 0.1 ohm parallel resistance, the full scale deflection is 100 milliampere. అంటే ఇది మెజర్ చేసే మ్యాక్సిమం కరెంట్ 10 milliampere నుంచి 100 milliampere కి పెరిగింది. Then the resistance of the coil is. ఇక్కడ రెండు విషయాలు గమనించవచ్చు. అసలు అమ్మీటర్కి సంబంధించిన ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా షంట్ S ఈజ్ ఈక్వల్స్ టు G/n-1 అంటాం. జనరల్గా ఫార్ములా మనం యూజ్ చేసే ఫార్ములా, టెక్స్ట్ బుక్ ఫార్ములా. అయితే దీన్ని మనం ఎలాగ చదువుకోవాలంటే S ఈజ్ ఈక్వల్స్ టు G/I2/I1 -1. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అమ్మీటర్కి సంబంధించి. ఇలా ఉంటుందన్నమాట క్వశ్చన్. ఏంటంటే
ఫస్ట్ అది మ్యాక్సిమం మెజర్ చేసే కరెంట్. షంట్ చేసిన తర్వాత అది మ్యాక్సిమం మెజర్ చేసే కరెంట్. అర్థమవుతుందా? ఇది ఇనీషియల్ ఫుల్ స్కేల్ రీడింగ్, ఇది ఫైనల్ ఫుల్ స్కేల్ రీడింగ్ అనమాట. అంటే మోడిఫై చేసిన తర్వాత వచ్చిన ఫుల్ స్కేల్ రీడింగ్. సో ఆ రకంగా మనం I1 I2ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా జరగడం, షంట్ ఆల్రెడీ ఇచ్చేసాడు. అయితే వాట్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కాయిల్ అని అడిగాడు, అంటే గాల్వనోమీటర్. వాట్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద గాల్వనోమీటర్? సో మనం I1ని ఎలా చదవాలి అంటే, ఇనీషియల్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్. ఏంటిది? ఇనీషియల్ ఫుల్ స్కేల్ రీడింగ్. ఇనీషియల్ ఫుల్ స్కేల్ రీడింగ్ ఎంతది? 10 మిల్లీ యాంపియర్. I2 అంటే ఎంతది? ఫైనల్ ఫుల్ స్కేల్ రీడింగ్. ఎంతది? 100 మిల్లీ యాంపియర్. ఇలా కన్వర్ట్ చేయడం కోసం యూజ్ చేసిన షంట్ ఎంతది? మనకు చూడండి ఎంతది? 0.1 ఓం. అయితే మనకు కావాల్సింది ఏంటి? వాట్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కాయిల్ అంటే గాల్వనోమీటర్ రెసిస్టెన్స్ ఎంత అని అర్థం. సో ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 0.1 ఈజ్ ఈక్వల్స్ టు G బై 100 మిల్లీ యాంపియర్ బై 10 మిల్లీ యాంపియర్ -1. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి, ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. అంటే 0.1 ఈజ్ ఈక్వల్స్ టు G బై 10 ఇది 10 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? G ఈజ్ ఈక్వల్స్ టు 0.9 ఓం అవుతుంది. ఓకేనా? ఆప్షన్ ఉందేమో చూడండి, ఆ 4 ఆప్షన్ ఉందేమో చూడండి. సో ఈ ప్రాబ్లం మీరు బాగా అర్థం చేసుకుంటే మనకి ఇలాగా ఇనీషియల్ ఫుల్ స్కేల్ రీడింగ్, ఫైనల్ ఫుల్ స్కేల్ రీడింగ్ ఇచ్చి షంట్ అయిన ఇస్తాడు, గాల్వనోమీటర్ రీడింగ్ అయిన ఇస్తాడు. షంట్ ఇస్తే గాల్వనోమీటర్ రీడింగ్ అడుగుతాడు, గాల్వనోమీటర్ రీడింగ్ ఇస్తే షంట్ అని అడుగుతాడు. డైరెక్ట్ గాల్వనోమీటర్ రీడింగ్ అని అడగడం. దాన్ని ఏమడుగుతాడంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్ అని అడుగుతాడు, అంటే గాల్వనోమీటర్ రీడింగ్ అని అర్థం. ఓకేనా? ఈ ప్రాబ్లం మీకు చాలా ఎగ్జాంపుల్ ఇస్తే 1కి 2 సార్లు స్టడీ చేయండి. ఓకేనా? రైట్. సో మనం ఒక ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ డివైస్ ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఏంటది? వోల్ట్మీటర్. వోల్ట్మీటర్ చాలా మంచి ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏరియా అండి. సో దీన్ని అసలు వోల్ట్మీటర్ అంటే వర్డ్లోనే ఉంది, ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద వోల్టేజ్ అని. అయితే దీని వర్కింగ్ స్టైల్ ఏంటి, దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఓకేనా? సో జనరల్గా వోల్టేజ్ ఎలా మెజర్ చేస్తాం? విత్ డివైస్ వోల్ట్మీటర్. అంటే ఇక్కడ చిన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, 2 మినిట్స్ జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక డివైస్ ఇలా ఉందనుకోండి, గాల్వనోమీటర్ అనే డివైస్ ఉందనుకోండి. దాంట్లోంచి I అనే కరెంట్ వెళ్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదో సర్క్యూట్ ఇలా ఉంది, దానికి గాల్వనోమీటర్ని ఇలా కనెక్ట్ చేస్తే దీంట్లోంచి కొంత కరెంట్ వెళ్తుంది, అప్పుడు కొంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ అయిన పొటెన్షియల్ డ్రాప్ ఈ సర్క్యూట్ పొటెన్షియల్ డ్రాప్కి సేమ్ అని మనం డిసైడ్ చేస్తాం అనమాట. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఈ గాల్వనోమీటర్ని సర్క్యూట్కి ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు కొంత కరెంటు వెళ్ళి దీనివల్ల పొటెన్షియల్ డ్రాప్ అయితే దాన్ని V1 అని మెన్షన్ చేసామనుకోండి. ఈ V1 పొటెన్షియల్ డ్రాప్ ఎంత ఉందో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ AB అని చెప్తాం అనమాట. మీకు అర్థమైందని అనుకోవచ్చా? రైట్. అలా గాల్వనోమీటర్ని ఒక సర్క్యూట్లో ప్యారలల్గా కనెక్ట్ చేయడం ద్వారా గాల్వనోమీటర్ దగ్గర అయిన పొటెన్షియల్ డ్రాప్ని ఆ పర్టిక్యులర్ సర్క్యూట్కి మనం ఇవ్వచ్చు, పొటెన్షియల్ డ్రాప్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఈ గాల్వనోమీటర్ అనేది సెన్సిటివ్ డివైస్, దీనికి ఒక పర్టిక్యులర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది స్మాల్ కరెంట్ని అలౌ చేస్తుంది, లేకపోతే బర్న్ అయిపోతుంది. సో ఈ స్మాల్ కరెంట్ని మనం పంపినప్పుడు ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ కూడా చాలా స్మాల్ వాల్యూ ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక సర్క్యూట్కి ఇలా కనెక్ట్ చేసామనుకోండి, దీంట్లో పొటెన్షియల్ డ్రాప్ తక్కువ ఉంటుంది కాబట్టి అది స్మాల్ వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్. ఇది మెజర్ చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ కూడా స్మాల్ వాల్యూ ఉంటుంది. దానివల్ల మనకి చిన్న డిసడ్వాంటేజ్, అంటే మనం
లార్జ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ని మనం దీని అరేంజ్మెంట్లో ఫైండ్ అవుట్ చేయలేము. ఇది పాయింట్. అయితే నువ్వు మనసులో అనుకుంటున్నావు, ఇది ఎక్కువ పొటెన్షియల్ డ్రాప్ని మెజర్ చేస్తే దీన్ని ఇలా సర్క్యూట్లో కనెక్ట్ చేసి దీని పొటెన్షియల్ డ్రాప్ని దీనికి అప్లై చేయొచ్చు. ఆ రకంగా మనం ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్, సర్క్యూట్లో ఉన్న ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం మెజర్ చేయొచ్చు అనేది మీ థాట్. సో అందుకని ఇది ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయగలిగే కెపాసిటీని మనం పెంచాలని అనుకుంటున్నాం. మీకు అర్థమైంది కదా? క్లియర్గా అర్థమైంది కదా? రైట్. దీనికోసం మనం ఏం చేయాలి అనుకుంటే, ఏ హై రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఏ హై రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ద గాలోనామీటర్. ఈ గాలోనామీటర్కి ఒక హై రెసిస్టెన్స్ని ఇలాగా కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వస్తున్న కరెంట్లో పొటెన్షియల్ డ్రాప్ అయితే జరగాలి. గాలోమీటర్ రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి తక్కువ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఈ సిరీస్ రెసిస్టెన్స్ హై రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఎక్కువ పొటెన్షియల్ డ్రాప్ జరుగుతుంది. ఓవరాల్గా ఇదంతా ఈ బాక్స్లో ఉన్నదంతా మనం వోల్ట్ మీటర్ అనుకుంటే, ఇదంతా కలిపి ఇది ఎక్కువ కాబట్టి, అంటే ఆర్ అనేది హై రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఎక్కువ పొటెన్షియల్ డ్రాప్ని మెజర్ చేసి ఓవరాల్గా ఇద్దరిది కలిపితే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ VG + VR చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇలాంటి దాన్ని మన సర్క్యూట్కి ఇలా కనెక్ట్ చేసామనుకోండి, ఇది ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయగలదు కాబట్టి ఈ సర్క్యూట్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఎక్కువ మనం మెజర్ చేయగలుగుతాం. ఇది దీంట్లో ఉన్న బేసిక్ ఫండమెంటల్ సీక్రెట్. అర్థమవుతుందా? సో ఇలా సిరీస్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయక ముందు అది మెజర్ చేయగలిగే మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ V1 అనుకోండి. ఈ సిరీస్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాక దీన్ని అంతటినీ కలిపి మనం ఏమన్నాం, వోల్ట్ మీటర్ అన్నాం. ఈ బాక్స్ అంతా కలిపి వోల్ట్ మీటర్ అన్నాం. ఓకేనా? ఇది మెజర్ చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ V, దాన్ని V2 = V అనుకున్నాం అనుకో. ఓకేనా? ఈ వాల్యూ అన్నది ఈ పొటెన్షియల్ డిఫరెన్స్, అంటే మెజర్ చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా ఈ గాలోనామీటర్ పొటెన్షియల్ డిఫరెన్స్ కెపాసిటీ దీన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన ఒక సిరీస్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసి ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేసేటట్టు, అంటే ఈ అరేంజ్మెంట్ అంతా కలిపి ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయగలిగేటట్టు మనం అరేంజ్ చేసాం అనమాట. ఓకేనా? సో ఇదంతా అర్థం కాలేదు, నథింగ్ టు వరీ. ఇనీషియల్గా గాలోనామీటర్ మెజర్ చేయగలిగే పొటెన్షియల్ డిఫరెన్స్ V1. ఆఫ్టర్ కనెక్టింగ్ ద సిరీస్ రెసిస్టెన్స్ ఇట్ కెన్ మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ V2. అర్థమవుతుందా? అలా అనుకోండి, సింపుల్. అయితే కొంచెం ప్రిన్సిపల్ స్టడీ చేద్దాం. ఇప్పుడు I అనే కరెంట్ ఎంత వస్తుందో గాలోనామీటర్లోంచి వెళ్ళే కరెంట్ కూడా అంతే కదా. కాబట్టి I = Ig. సో దీని రెసిస్టెన్స్ G కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత అవుతుంది, VG = GIG. ఓకేనా? అదే కరెంట్ రెసిస్టర్లోంచి వెళ్తుంది కాబట్టి VR = IR అని రాశాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కలిపితే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద వోల్ట్ మీటర్ తెలుస్తుంది. ఓకేనా? దానికి V అని పేరు పెడితే V = I, టోటల్ కరెంట్ ఇన్ టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద అరేంజ్మెంట్. V = I × VG + VR. అదే I × టోటల్ రెసిస్టెన్స్, సిరీస్ రెసిస్టెన్స్ కాబట్టి G + R. కానీ యాజ్ వీ నో I = Ig కదా, I = Ig కదా, అండ్ VG = GIG కదా. సో ఇక్కడ ఈ సర్క్యూట్ని ఇలా తీసుకొని I ప్లేస్లో VG/G రాశా. ఎందుకంటే IN IG అని ఒకటే కదా, యు నో దట్ I = I + Ig అంటే I ప్లేస్లో IG రాశా. తర్వాత ఏం చేశాను, IG ప్లేస్లో VG/G అని రాశా. సో VG అంటే ఏంటంటే గాలోనామీటర్ మెజర్ చేసే కెపాసిటీ, అంటే పొటెన్షియల్ డ్రాప్, గాలోనామీటర్ మెజర్ చేసే పొటెన్షియల్ డ్రాప్ కెపాసిటీ, అది VG. సో ఓవరాల్గా ఈ అరేంజ్మెంట్ అంతా కలిపి మెజర్ చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ V అనుకుంటే ఇలా టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్, గాలోనామీటర్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ వేసుకుంటే అది ఫిక్స్డ్. ఇది ఎంత ఉంటుంది, ఇది అంతే ఉంటుంది, మనం మార్చట్లే.
సో ఆ రకంగా V/VG వేస్తే 1 + R/G. సో ఇది ఎటువైపు వెళ్తే -R/G, R = G. R అంటే ఏంటంటే రిక్వైర్డ్ హై రెసిస్టెన్స్ టు కన్వర్ట్ గాల్వనామీటర్ ఇంటూ వోల్ట్మీటర్. యాక్చువల్లీ ఇది గాల్వనామీటర్, కానీ ఈ సిరీస్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయడం వల్ల ఎక్కువ మెజర్ చేసే వోల్ట్మీటర్ కింద మారిపోయింది. సో రిక్వైర్డ్ సిరీస్ రెసిస్టెన్స్ టు కన్వర్ట్ గాల్వనామీటర్ ఇంటూ వోల్ట్మీటర్. R = G × V/VG - 1. సో ఇది మీ కంఫర్ట్గా ఉండడం కోసం ఈక్వేషన్ ఇలా మార్చేసుకోండి. R = G అంటే గాల్వనామీటర్ రెసిస్టెన్స్, ఇనీషియల్గా అది మెజర్ చేయగలిగే పొటెన్షియల్ డిఫరెన్స్, గాల్వనామీటర్ కింద వోల్ట్మీటర్ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత అది మెజర్ చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ V2, మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ V2. దీన్ని ఇనీషియల్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటాం, దీన్ని ఫైనల్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అని అంటాం. -1. R = G × n - 1. n అంటే V2/V1 అంటే ఫైనల్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ బై ఇనీషియల్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ లేదా V2/V1 అనుకోండి. సో ఇది వోల్ట్మీటర్. ఓకేనా? వోల్ట్మీటర్ ఫార్ములా ఏంటి? R = G × V/VG - 1 కానీ, R = G × V2/V1 - 1 కానీ, R = G × n - 1 కానీ. n అంటే V2/V1 అంటే ఇనీషియల్ ఫుల్ స్కేల్ రీడింగ్ బై ఈ V1 అంటే ఇనీషియల్ ఫుల్ స్కేల్ రీడింగ్, V2 అంటే ఫైనల్ కన్వర్టెడ్ వోల్ట్మీటర్ ఫుల్ స్కేల్ రీడింగ్ అంటే అలా. సో అయితే దీంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే ఇది కనెక్ట్ చేసేటప్పుడు రెసిస్టెన్స్ మోడిఫై అవుతుంది కదా, వోల్ట్మీటర్ కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కదా, రెసిస్టెన్స్ మోడిఫై అవుతుంది కాబట్టి కొంచెం రీడింగ్లో డిఫరెన్స్ వస్తుంది. సో జనరల్గా I అనే కరెంట్ వెళ్ళేటప్పుడు ఒరిజినల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ IR. వోల్ట్మీటర్ని ఇలా కనెక్ట్ చేయడం వలన పొటెన్షియల్ డిఫరెన్స్ మారి ఇందులో వెళ్ళే కరెంట్ అంటే కొంత కరెంట్ ఇందులో వెళ్ళిపోతుంది, కొంత కరెంట్ ఇందులో వెళ్తుంది. సో ఆ కరెంట్ వెళ్ళడం వలన అంటే దీంట్లో చాలా కొంచెం కరెంట్ వెళ్తుంది. ఎందుకు? హై రెసిస్టెన్స్. వోల్ట్మీటర్ ఇందాక మనం స్టడీ చేసాం కదా, హై రెసిస్టెన్స్. సో కొంచెం కరెంట్ వెళ్తుంది అంటే కొంచెం వెళ్ళాల్సిన కరెంట్ కంటే తక్కువ కరెంట్ వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. దానివల్ల ఇక్కడ వచ్చే ఫైనల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? ఒరిజినల్గా వచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ కంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో దానికి ఫార్ములా ఏంటంటే I అంటే కరెంట్ త్రూ రెసిస్టర్, దానికి ఫార్ములా ఇది IRV/. సో అప్పుడు ఎర్రర్ ఎంత అవుతుందంటే V'/V - 1 × 100. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి, జాగ్రత్త చూడండి. I' V1 అంటే ఇనీషియల్ కరెంట్, ఇనీషియల్ రెసిస్టెన్స్. V2 అంటే న్యూ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. న్యూ కరెంట్ ఎంత అవుతుందంటే టోటల్ కరెంట్లో ఇది ఎంత అంటే IRV/RV + R, RV/R + R. ఓకేనా? సో ఎందుకంటే వోల్ట్మీటర్ రెసిస్టెన్స్ R కాబట్టి, ఓకేనా? రెసిస్టెన్స్ వోల్ట్మీటర్ రెసిస్టెన్స్ RV అనుకుంటే, ఓకేనా? సో అప్పుడు ఎర్రర్ V'/V - 1. ఓకేనా? సో దీని మీద ప్రాబ్లమ్స్ 2-3 ఇస్తాను, మీకు అర్థమవుతుంది. రైట్? ఇది ఒక వోల్ట్మీటర్కి సంబంధించిన ప్రాబ్లం. సో జాగ్రత్త మనం స్టడీ చేద్దాం. ఏ galvanometer with 50 divisions on the scale has 25 ohm resistance. A current 2 × 10⁻⁴ ampere gives a deflection of 1 scale division అన్నాడు. ఇక్కడ ఎక్కడ మనకి వోల్ట్మీటర్ అని కానీ అమ్మీటర్ కానీ అని చెప్పలేదు. ఎడిషనల్ సిరీస్ రెసిస్టెన్స్ రిక్వైర్డ్ కన్వర్టెడ్ ఇంటూ వోల్ట్మీటర్ అన్నాడు. అంటే ఇది వోల్ట్మీటర్ కన్వర్షన్. ఓకేనా? సో జనరల్గా ఒక గాల్వనామీటర్ ఉంటే దానికి ఒక సిరీస్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే ఇది ఇనీషియల్గా మెజర్ చేయగలిగే V1 అంటే ఫుల్ స్కేల్ రీడింగ్ V1 అయితే, అంటే మ్యాక్సిమం వోల్టేజ్ రీడింగ్ V1 అయితే, ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఫుల్ స్కేల్ రీడింగ్ V2 అయితే రిక్వైర్డ్ రెసిస్టెన్స్ R = G × V2/V1 - 1. ఇక్కడ V2 అంటే ఎవరు? ఇలాగ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫుల్ స్కేల్ రీడింగ్. V1 అంటే ఎవరు? ఇది కనెక్ట్ చేయకముందు అది మెజర్ చేయగలిగే మ్యాక్సిమం రీడింగ్ అనమాట. ఈ క్వశ్చన్లో స్పెషాలిటీ ఏంటంటే విత్ నెంబర్ ఆఫ్ డివిజన్స్తో ఉంది కాబట్టి చాలా మంచి క్వశ్చన్. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు విత్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉంటే ఎలా చేయాలి సార్ అని. జాగ్రత్త క్వశ్చన్ స్టడీ చేయండి, మీకే మొత్తం అర్థమవుతుంది. సో మనకి కావాల్సింది ఏంటి? ఫైనల్
maximum reading, maximum voltage, initial maximum voltage reading, galvanometer resistance, shunt series resistance. So question marokasari chaduvutuna, a galvanometer with 50 divisions on the scale has resistance 25 ohm. So ఈ రెండు ఇక్కడ కనబడుతుంది, ఇది maximum divisions 50, galvanometer resistance 25. A current 2 into 10 to the power of -4 gives a deflection of 1 scale division. అంటే ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే I అనే కరెంట్ G అనే రెసిస్టెన్స్ నుంచి వెళ్తుంటే V is equals to IG అంటే 2 into 10 to the power of -4 into 25. కానీ వాడు ఏమన్నాడు, దిస్ కరెంట్ గివ్స్ పర్ డివిజన్. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ బట్ పర్ డివిజన్, ఎందుకంటే పర్ 1 డివిజన్ అని చెప్పాడు కాబట్టి V1 is equals to 50 into 10 to the power of -4 వోల్ట్ పర్ డివిజన్. ఓకేనా? ఇప్పుడు మరి ఇనీషియల్ మ్యాక్సిమం రీడింగ్ కావాలి అంటే ఒక డివిజన్ కింద మరి మ్యాక్సిమం డివిజన్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి V1 is equals to, దీని V అనాలి, V1 is equals to నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం డివిజన్స్ ఇంటూ వోల్ట్ పర్ డివిజన్తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు V1 ఎంత వస్తుంది అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని ఇచ్చాడు, 50 ఇచ్చాడు. దీన్ని వోల్ట్ పర్ డివిజన్ ఎంత వచ్చింది మనకి, 50 into 10 to the power of -4 వోల్ట్ పర్ డివిజన్ వచ్చింది. అంటే పర్ డివిజన్ ఇంటూ డివిజన్, పర్ డివిజన్ పోతుంది, వోల్ట్ మిగులుతుంది. కాబట్టి V1 is equals to 25 into 10 to the power of -2 or otherwise V1 is equal to 0.25. So additional series resistance is required to convert the voltmeter up to 25 ohm. అంటే ఇది ఇలా ఇచ్చిన తర్వాత 25 వోల్ట్ మనం మెజర్ చేయగలుగుతాది అని చెప్తున్నాడు. కాబట్టి ఇనీషియల్గా అది మెజర్ చేయగలిగే వోల్టేజ్ ఇది మ్యాక్సిమం ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్. ఇలా సిరీస్ రెసిస్టెన్స్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం వోల్టేజ్ రీడింగ్ 25 ohm. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే రిక్వైర్డ్ రెసిస్టెన్స్ R is equals to గాల్వనోమీటర్ రెసిస్టెన్స్ 25. ఓకేనా? ఫైనల్ మ్యాక్సిమం వోల్టేజ్ రీడింగ్ 25, ఇనీషియల్ మ్యాక్సిమం వోల్టేజ్ రీడింగ్ 25 -1. R is equals to 25 into 100 -1 అంటే 25 into 99, that is equals to 2475. ఓకేనా? అర్థమవుతుందా? సో మరొకసారి క్లియర్గా చెప్తున్నా, వోల్టీమీటర్ ప్రాబ్లం డైరెక్ట్గా ఇనీషియల్ వోల్టేజ్ ఫైనల్ వోల్టేజ్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ పర్ డివిజన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే కరెంట్ని గాల్వనోమీటర్ రెసిస్టెన్స్ని మల్టిప్లై చేస్తే వోల్టేజ్ వస్తుంది. పర్ డివిజన్ అన్నాడు కాబట్టి పర్ డివిజన్ ఉంచాలి. ఇంటూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డివిజన్స్తో మల్టిప్లై చేస్తే ఇనీషియల్ మ్యాక్సిమం రీడింగ్ వస్తుంది. ఇలాగా తర్వాత కన్వర్ట్ అయిన తర్వాత అది మ్యాక్సిమం రీడింగ్ మెజర్ చేస్తుంది కాబట్టి 25. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కావాల్సిన రీడింగ్ వస్తుంది. ఓకేనా? రైట్. మీటర్ బ్రిడ్జ్ అనేది ఒక ఎలక్ట్రికల్ డివైస్. మనం వీటిస్టన్ బ్రిడ్జ్ పొటెన్షియోమీటర్ చదివినట్టుగా ఇది మీటర్ బ్రిడ్జ్ అనమాట. ఈ మీటర్ బ్రిడ్జ్ అనేది ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వీటిస్టన్ బ్రిడ్జ్. దీన్ని కూడా ఒక అన్నోన్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం చూస్తాం. సో దీని కన్స్ట్రక్షన్ ఏంటి, దీన్ని ఎలాగ ఆపరేట్ చేస్తాం, చాలా ఈజీ. దీని అంటే ఈ క్వశ్చన్ కానీ ఎగ్జామ్లో వచ్చిందంటే యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్, డెఫినెట్గా దీన్ని ఆన్సర్ చేస్తారు. కొంచెం జాగ్రత్తగా వినండి. సో దీంట్లో ఏముంటాయి అంటే చూడండి, ఇక్కడ ఒక ఎల్ షేప్లో ఉండే ఒక కాపర్ స్ట్రిప్, అంటే ఇది ఒక ఎల్ షేప్ కాపర్ స్ట్రిప్, ఇది స్ట్రైట్ స్ట్రిప్, ఇది ఇంకో ఎల్ షేప్ స్ట్రిప్. ఓకేనా? సో ఈ రకంగా రెండు ఎల్ షేప్డ్ స్ట్రిప్స్, ఒక స్ట్రైట్ స్ట్రిప్, మొత్తం 3 కాపర్ స్ట్రిప్స్ అనమాట. C1, C2, C3 అనే కాపర్ స్ట్రిప్స్. ఇవి వుడెన్ బోర్డు మీద ఫిక్స్ చేస్తాడు. ఎలా ఫిక్స్ చేస్తాడో చూద్దాం. ఇది ఫిక్స్ చేసేటప్పుడు ఇలా ఫిక్స్ చేసాడు అనుకోండి, స్క్రూస్ వేసి ఫిక్స్ చేసాడు అనుకోండి. ఫిక్స్ చేసినప్పుడు మనకి అక్కడ 2 గ్యాప్స్ కనబడుతున్నాయి. ఏంటివా 2 గ్యాప్స్? ఒకసారి చూడండి. ఇదొక గ్యాప్, ఇక్కడ ఒక
దీన్ని లెఫ్ట్ గ్యాప్ అంటాడు, ఇది రైట్ గ్యాప్. ఓకేనా, రైట్ గ్యాప్, లెఫ్ట్ గ్యాప్, రైట్ గ్యాప్. ఇక్కడ జనరల్గా నోన్ రెసిస్టెన్స్ ఉంచుతాం, ఇక్కడ అన్నోన్ రెసిస్టెన్స్ ఉంచుతాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వైర్ని 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ మ్యాంగనీన్ వైర్ని ఉంచుతాం. 1 మీటర్ ఏంటిది, 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ మ్యాంగనీన్ వైర్, 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ మ్యాంగనీన్ వైర్, 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ మ్యాంగనీన్ వైర్. ఎందుకు మ్యాంగనీన్ వైర్ యూజ్ చేస్తామని మీకు తెలుసు. ఏంటంటే దీని లీనియర్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది 0 కాబట్టి దీని రెసిస్టెన్స్ టెంపరేచర్తో పాటు చేంజ్ అవ్వదు, అందుకు దీన్ని యూజ్ చేస్తాం. దీంతో పాటు ప్యారలల్గా ఒక మీటర్ స్కేల్ని మనం అరేంజ్ చేస్తాం. మీటర్ స్కేల్ని మనం అరేంజ్ చేస్తాం. చూడండి ఎలా ఉందో, మీటర్ స్కేల్ని ఇలా అరేంజ్ చేస్తాం. ఓకేనా, మీటర్ స్కేల్ని అరేంజ్ చేస్తాం. సో ఇది మీటర్ బ్రిడ్జ్. అయితే దీంట్లో ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఉంది, ఏంటో చూద్దాం. చిన్న కన్స్ట్రక్షన్ ఉంది ఏంటంటే, ఇక్కడి నుంచి ఒక వైర్ని తీసి ఒక హై రెసిస్టెన్స్ని, ఒక గాల్వానోమీటర్ని, ఒక జాకీని ఇలాగ అరేంజ్ చేస్తాం అన్నమాట. ఇలా జాకీని ఎప్పుడైతే అరేంజ్ చేస్తాం, ఏ బి అనే 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి, అది కాకుండా ఇక్కడ ఒక సెల్ని మనం కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఎన్ని రెసిస్టర్స్ కనబడుతున్నాయంటే 1, 2. గాల్వానోమీటర్ కాబట్టి దీనికి ఒక ఏమైనా రెసిస్టెన్స్ ఉంటే ఇది ఒకటి, ఇది కాకుండా ఇంకో రెసిస్టర్ ఉంది, ఇది అంటే ఇది వైర్ కాబట్టి దీనికి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ఎంత అంటే తెలియట్రామా, ఈ రెసిస్టెన్స్ ఎంత అంటే జనరల్గా ఇక్కడ మనం ఒక ఫిజికల్ క్వాంటిటీని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఏంటిదంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్, ఇది యూనిఫామ్ వైర్ కాబట్టి రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ అంటే లీనియర్ రెసిస్టెన్స్ డెన్సిటీ, లీనియర్ రెసిస్టెన్స్ డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ బై లెంగ్త్ అన్నది తీసుకుంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ ఎల్. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ కావాలనుకోండి, టోటల్ లెంగ్త్తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ మనకి ఏ నుంచి పి అనే పాయింట్ వరకు, ఇది జాకీ అనమాట, ఏ నుంచి పి అనే పాయింట్ వరకు రెసిస్టెన్స్ కావాలి అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు రో L1. ఇప్పుడు బీపీది కావాలనుకోండి, రెసిస్టెన్స్ ఆఫ్ బీపీ కావాలనుకోండి, రో ఇంటూ L2. సో ఆ రకంగా మనం చూసుకున్నాం అనుకోండి, ఇది ఏ కన్స్ట్రక్షన్లోకి వచ్చిందంటే ఒక వీట్స్టోన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో వచ్చింది. ఇటు ఏ, ఇటు బి. ఓకేనా, ఇక్కడ ఇది సి అనుకున్నారు అనుకోండి, ఇది పి అనుకున్నారు, సి పి. ఏ నుంచి బికి చూడండి, ఏ నుంచి సికి ఒక రెసిస్టెన్స్ ఉంది ఆర్, సి నుంచి బికి ఒక రెసిస్టెన్స్ ఉంది ఎక్స్, ఏ నుంచి పికి ఇంకో రెసిస్టెన్స్ ఉంది ఎంతది, రో L1. ఓకేనా, పి నుంచి బికి ఒక రెసిస్టెన్స్ ఉంది ఎంతది, రో L2. సికి పికి మధ్యలో ఒక గాల్వానోమీటర్ అనే రెసిస్టెన్స్ ఉంచాం. ఇప్పుడు చెప్పండి, ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ అయిందా లేదా? సో వీట్స్టోన్ బ్రిడ్జ్ అయింది. ఇదనమాట. అలా మీటర్ బ్రిడ్జ్, వీట్స్టోన్ బ్రిడ్జ్ సిమిలర్ ప్రాపర్టీస్ అనమాట, ఈ రెండు ఒకటే. అయితే ఇక్కడ ఏంటంటే మనం జాకీని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర పెట్టడం ద్వారా ఈ రెసిస్టెన్స్ని మారుస్తాం, దాని ద్వారా ఈ రెసిస్టెన్స్ మారుస్తాం. ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే ఈ P/Q = R/S కండిషన్ సాటిస్ఫై అయితే గాల్వానోమీటర్ రీడింగ్ 0 అవుతుంది, మీకు తెలుసు. సో ఎప్పుడైతే గాల్వానోమీటర్ రీడింగ్ 0 అవుతుందో అక్కడ వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయ్యింది అని అనుకుంటాం. అప్పుడు P/Q = R/S అని మనం ఫాలో అవచ్చు. అంటే R/ρ L1 = X/ρ L2 అని వేస్తాం. రో క్యాన్సిల్ అయితే దీన్ని L అన్నాం అనుకోండి, ఇది ఎంత అవుతుంది, L2 = 100 - L. సో R/L = X/100 - L. ఈ రకంగా అన్నోన్ రెసిస్టెన్స్ X = నోన్ రెసిస్టెన్స్ R × 100 - L/L. ఈ L అంటే ఏంటి, లెంగ్త్ ఆఫ్ ద న్యూట్రల్ పాయింట్, దాన్ని బ్యాలెన్సింగ్ లెంగ్త్ అని అంటాం. ఓకేనా, ఈ రకంగా మనకి అన్నోన్ రెసిస్టెన్స్ని ఈ బ్యాలెన్సింగ్ పాయింట్ తెలియడం ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, ఈ 100 ఎందుకు యూజ్ చేసామంటే 1 మీటర్ కాబట్టి 100 సెంటీమీటర్ అనమాట. ఓకేనా, రైట్.